వెల్కమ్ టు మన ఇంటి వంటలు. సమ్మర్ స్పెషల్ టిఫిన్ రాగి దోశ. అప్పటికప్పుడు పిండి కలిపి వేసే బలవర్ధకమైన ఈ రాగి దోశను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, గోధుమ రవ్వ అరకప్పు, పెరుగు అరకప్పు, ఉప్పు రుచికి సరిపడా, మంచినీళ్ళు. ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు రాగి పిండి, అరకప్పు గోధుమ రవ్వ, అరకప్పు పెరుగు వేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేసి దీనిని కలుపుకోవాలి. దీనిలో నీళ్లు పోసి దోసల పిండిలాగా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇదిగోండి, రాగి దోసల పిండి రెడీ అయిపోయింది. దీనిపైన మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. 10 నిమిషాల తర్వాత ఈ దోసల పిండిని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత ఈ రాగి పిండితో దోసలను వేసుకోవాలి. ఈ దోశను 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న దోశను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో హెల్దీ అయిన రాగి దోశ రెడీ అయిపోయింది. రాగి పిండి ఎంతో మంచి ఆహారం. మన పూర్వీకుల నుండి ఇది మనకు వచ్చినటువంటి అత్యంత విలువైన ఆహారంగా భావించవచ్చు. రాగి పిండితో వేసే దోశలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా తయారు చేసిన రాగి పిండి దోశను కొత్తిమీర చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాల్లో అప్పటికప్పుడు వేసుకోగలిగే రాగి దోశను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసాం కదా. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి వంటలు. టేస్టీ అండ్ హెల్దీ.